ఆత్మీయ పతనానికి దారితీస్తుంది. స్పిరిచువల్ డౌన్ఫాల్, ఆత్మీయమైన పతనానికి మనం పడిపోతాం. ఈ రోమా పత్రిక క్రైస్తవ రాజ్యాంగము అని పిలుస్తాం. క్రిస్టియన్ కాన్స్టిట్యూషన్ ఈజ్ కాల్డ్ ద రోమన్స్, ద బుక్ ఆఫ్ రోమన్స్. ఈ రోమీలకు రాసినటువంటి పౌలు ఈ పత్రికను బట్టి అతని యొక్క అంతరంగంలో ఒక ఇజ్రాయేలీయుడు రోమా పౌరసత్వాన్ని కలిగి ఉంటే ఆ దేశపు నాయకత్వాన్ని ఎదిరించాల్సి వస్తే దేవుని యొక్క మాటకు ఆ పౌరసత్వానికి ఎలా లోబడాలో ఈ పత్రికలో చెప్తాడు. అంటే రోమన్ అనేటువంటి పదము కఠినత అనే పదానికి సమాన పర్యాయ పదం. ఎంత కఠినత అనంటే సైనికులు కఠినంగా ఉండేటువంటి లక్షణాలు నేర్పించిందే రోమన్స్. పోలీసుడు కఠినంగా ఎందుకు ఉంటాడు? అలా ఉండాలని చెప్పింది వీళ్ళే. శిక్షలు కఠినంగా ఎందుకు వేస్తారు? వీళ్ళే నేర్పించారు. ఆ రోమా యొక్క ప్రభుత్వమే చాలా నిరంకుశ ప్రభుత్వం. అందుకే రోమా తగలబడిపోతుంటే నీరో ఫిడోలు వాయించాడని ఒక సామెత కూడా ఉంది. ఏంటనంటే సస్తసావండి. బట్ అలాంటి కఠినమైన పరిస్థితుల్లో దేవుని యొక్క రాజ్యాంగానికి ఒప్పుకుంటూ నేను లోబడాలి అని ప్రేమించమంటున్నాడు. ఎలాగుంటుందండి? అంత ఇచ్చిపోతుంటే పోలీసుడు చెత్త కొట్టేస్తుంటే ప్రభు నిన్ను దీవించునుగాక అని చెప్పగలవా? అలాంటి పరిస్థితి ఇది. అలాంటి ఎవ్రీ సిచ్యువేషన్ ఇదే. మీరు అన్ని అధ్యాయాలు ఇప్పుడు ఆ ప్రభుత్వ నిరంకుశత్వాన్ని బట్టి సమాధానాన్ని వెతుక్కునే దేవుని ప్రేమను చూసే పౌలు పక్షంగా చదివితే ఈ పత్రిక నీ దృష్టికోణాన్ని మారుస్తుంది. అది బైబిల్ చదవటం. సో ఇక్కడ ఈ పదాన్ని వాడుతున్నాడు. ఆత్మీయ పతనానికి నిన్ను ఎందుకు దారితీస్తుందనంటే దేవుని యొక్క సహాయం ఎప్పుడైతే దొరకదో దయ్యం సహాయం నీ పక్కకు వస్తుంది. పరిశుద్ధ సహాయం దొరకనప్పుడు అపరిశుద్ధ సహాయం నీ పక్కనే ఉంటుంది. ఇట్స్ అ క్విక్ హెల్ప్. చాలా క్విక్గా నీకు అందుకుంటూ ఉంటుంది. ఆ క్విక్ హెల్ప్ ఎక్కడ ఉంటుందో తెలుసా? నీ నేర్చుకున్న అప్పటి వరకు నువ్వు నేర్చుకున్న ఆత్మీయతను ఒక్కసారిగా మర్చిపోమని చెప్పొద్దు. అది స్పిరిచువల్ డౌన్ఫాల్. నువ్వు గ్రాఫ్ గీసుకుంటూ వెళ్ళేటప్పుడు స్పిరిచువల్ గ్రాఫ్ పైనుంచి కిందకు వచ్చేటువంటి వై యాక్సెస్కి కింద నుండి ఎక్స్ యాక్సెస్కి క్రాస్గా డయాగ్నల్గా పెరగాలి నీ గ్రాఫ్ ఎప్పుడు కూడా. అది అభివృద్ధికి మంచి సూచన. అలాంటిది నువ్వు నేర్చుకున్నటువంటి ఆ ఎక్స్ యాక్సెస్కి వై యాక్సెస్కి డౌన్లోకి తీసుకెళ్తుంది. అంటే ఒక్కసారి నిన్ను పడేస్తుంది. నేర్చుకున్నదంతా మర్చిపోమని చెప్పదు. పాటలు పాడేటప్పుడు ప్రేమ ప్రేమ అంటారు. గుడ్ ఫ్రైడే రోజు క్షమ క్షమ అంటారు. క్రీస్తు పుట్టినప్పుడేమో అసలు నువ్వే నా కోసం వచ్చేసావా అని అంటావు. మరి ఇవన్నీ ఏమైపోతాయి? ఆ ఒక్క మనిషిని క్షమించలేని తప్పుడు, ఆ మనిషితో సంబంధాన్ని పునరుద్ధరించుకోలేనప్పుడు. కానీ మీరు ప్రాక్టీస్ చేసే కొద్దీ ఈ విషయాన్ని నేను అందుకుంటాను, నేను ఎత్తుకుంటాను, నేను భరిస్తాను, నేను తీసుకోగలుగుతాను అని నీ హృదయాన్ని గనక ఒప్పింపజేస్తే నీ చెవులకు వినబడేటువంటి, నీ కన్నులకు కనబడేటువంటి, నీ శరీరాన్ని తాకేటువంటి ఆ అనుభవాలను దేవుడు మారుస్తుంటాడు. వ్యక్తులు మారరు, కానీ వాళ్ళ నోరు, వారి మాట, వారి క్రియ మారతాయి. వాళ్ళు ఎప్పుడూ అలాగే ఉంటారు, కానీ నీతో జాగ్రత్తగా ఉంటారు. ఇది ఎవరి సహాయం? దేవుని సహాయం. దైవికమైన సహాయం ఎప్పుడు చేసేటువంటి పని ఏంటంటే, ఒక మనిషి చెడ్డ మాటలు మాట్లాడుతున్నాడు అనుకోండి, ఆ చెడ్డ మాటలు నీ చెవులకు రాకుండా దాన్ని ఏం ఆపడు. కానీ ఎవరెవరి దగ్గరికి వెళ్తుందో వాళ్ళ చెవులను మారుస్తాడు. ద్రాక్షరసాన్ని పంచుతున్నప్పుడు అవి నీళ్లే, తాగేవాడికి దాని రుచిని మారుస్తాడు. నీళ్లు మారవు. తాగేవాడి నోరు మారుతుంది, వినేవాడి చెవి మారుతుంది, చెప్పేవాడి మాట మారుతుంది, పెదవులను కాలుస్తాడు. నీ గురించి ఎవరికైనా చెప్పాల్సి వచ్చినప్పుడు వాడి పెదవులు, వాడి సాక్ష్యాన్ని మారుస్తాడు. ఇది దేవుని పని. నువ్వు నేను మార్చాలనుకుంటే మన వల్ల కాదు. మనం ఎంత చెప్దాం అనుకున్నా ఎక్కడో చోటు బుసుకేస్తాం, దొరికిపోతాం. ఆ దేవుడు అలా చేయడు. నీ శత్రువుతో డీల్ చేసేటప్పుడు మనిషి మారడు, కానీ వాడి చర్యలన్నీ మారుస్తాడు, వాడి పద్ధతులన్నీ మారుతాయి. అయితే అవతల వ్యక్తి క్రీస్తులో ఉన్నాడనుకోండి, అప్పుడు హృదయం మారద్ది. మారనంత వరకు నీతో ఉండేటువంటి పోరాటానికి కారణమైనటువంటి మాట, పోరాటానికి కారణమైనటువంటి క్రియలు, అలాంటి పరిస్థితులు నీ చూసేటువంటి కళ్ళు, అవన్నీ దేవుడు స్కాటర్ చేసేస్తాడు. జాగ్రత్తగా ఆలోచించండి. ఆత్మీయమైనటువంటి పత్రానికి నువ్వు అప్పటి వరకు నేర్చుకున్నటువంటి విశ్వాసాన్ని ఒక్కసారిగా స్తబ్దు చేసి, నువ్వు చేతకాని వాడిగా చేసి నిన్ను ఆపేస్తుంది.